పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది గుడ్డు సాల్నా. ఇది నిండా సులభంగా చేయవచ్చును. ఏం లేదు, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిరపకాయ, కొద్దిగా మసాలాస్ అన్నీ వేసి బాగా వేయించేసి నూరి పేస్ట్ లాగా ఎత్తిపెట్టపోతాము. అది లేకుండా మనం కొబ్బరి, సోంపు, గసగస ఇది తనిగా వేయించి మనం నూరి పేస్ట్ లాగా ఎత్తిపెట్టి పోసి చేయపోతాము. రెండే అట్ట చేసి చూద్దాం. ముందు నేను ఒక 6 గుడ్డు ఉడకపెట్టి ఎత్తిపెట్టుకుంటాను. ఉడిగిపోయింది. గుడ్డు దోంచి మా నాన్నగా ఎత్తిపెట్టుకుంటా. ఇప్పుడు నూనె పోసేసి 2 పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టి ఉండాను. వేయించుకోండి, బాగా పొడువుగా తరగకండి, బాగా వేయించుతూ ఉండండి. దీంట్లోనే 2 టొమాటోలు వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాను. బాగా వేయించుకోండి. చేనిండా పుదీనా ఆకు, చేనిండా కొత్తిమీర ఆకు ఇది అన్నీ వేసి బాగా ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు వచ్చి మనం వేయించుతూ ఉండాలి. తర్వాత మసాలాస్ చూసిరేంట 2 చెంచా ధనియాల పొడి, 3/4 చెంచా గరం మసాలా వేస్తున్నాను. 1 చెంచా మిరప్పొడి, వెట్టి మిరప్పొడి వేసుకోండి. మీకు కారానికి తగినట్టు మనం వేసుకోవచ్చుని. ఇది అన్నీ ధనియాల పొడి, గరం మసాలా, మళ్ళీ మిరప్పొడి ఇదన్నీ పచ్చివాసన పోయే తాక మనం బాగా వేయించేసి చల్లారని పెట్టేస్తాం. చల్లారిన తర్వాత మనం మిక్సీలో నూరి ఎత్తి పెట్టుకుంటాం పేస్ట్ లాగా. కొద్దిగా పసుపు కూడా వేసి అన్నీ మొత్తం కలిసేట కలిపి నేను పోయి ఆర్పేస్తాను. ఇప్పుడు ఆర్పేసి దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటాను. బాగా చల్లారిన తర్వాత మనం నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు కొద్దిగా నూనె పోసి సోంపు, గసగస రెండునే సగం చెంచా ఎత్తుండాను. బాగా వేయించుకోండి. దీంట్లోనే ఒక సగం మూత కొబ్బరి కూడా తురిమి ఎత్తి పెట్టి ఉంటాను. అది కూడా బాగా వేయించుకోండి. సోంపు, గసగస ఇదిదా వచ్చి మన గుడ్డు సాల్నాగ్ బాగుండు నూరి పోస్తా. బాగా వేయించుకోండి. నేను వచ్చి కడాయి వచ్చి ఆ వేడి లేనేదా వేయించుతూ ఉంటాను. పొయ్యి వచ్చి ఆన్ చేయలేదు నేను. వేయించి దాన్ని ఎత్తి పెట్టుకుంటా. ఇప్పుడు నేను గుడ్డు అన్నీ దోంచి ఈ విధంగా ఎత్తి పెట్టుకుంటాను. ఉల్లిపాయ, టొమాటోల మసాలాస్ అన్నీ నూరి ఎత్తి పెట్టుకుంటా. కడాయి పెట్టి ఒక 3 చెంచా నూనె పోసుకోండి. దీనికి తాలింపు చూసిరేంట 2 బ్రింజాకు, 1 దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 మరాఠీ ముగ్గు, సోంపు ఇదిదా వచ్చి సాల్నాగ్ మనకు తాలింపు చేసేదానికి. ఇది బాగా వాసన రావాలి. వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. నేను 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు ఎత్తి పెట్టి ఉండాను. ఇదన్నీ వేసి వేయించుకుంటాం మనం. బాగా ఉల్లిపాయ వేసిన తర్వాత మనం గుడ్డు ఇటుగా ఎత్తి ఈ విధంగా మనం గీరి వేసుకుంటాం. చూడండి, 6 గుడ్డును మనం ఈ విధంగా వేసుకుంటాం. ఒక నిమిషాలు అటనే మనం వేయించుతూ ఉంటాం. దాని తర్వాత మనం నూరి పెట్టిన ఉల్లిపాయ, టొమాటోలు, ఆ మసాలాస్ అన్నీ నూరి పెట్టిమే ఆ పేస్ట్ వేసుకుంటా. కొద్దిగా దాంట్లోనే నీళ్ళు కూడా కడిగి పోసుకుంటా. చూడండి, మసాలాస్ మొత్తం బాగా దాంట్లో దిగాల గుడ్లో. తిరిగి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకుంటాం మనం. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసేసి బాగా ఒక 3 నిమిషాల నుంచి ఒక 4 నిమిషాల దాకా తెల్లని. దాని తర్వాత మనం కొబ్బరి పేస్ట్ పోసుకుంటాం. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం కొబ్బరి, గసగస, సోంపు ఇదన్నీ వేయించి పెడితే దాని నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుంటాం. చూసారా, బాగా తెల్లుతా ఉంది. నూనె కూడా కొద్దిగా పైన వచ్చేసింది. ఇప్పుడు మనం కొబ్బరి పోసుకుంటాం. బాగా మొత్తం కలిసేటే కలపండి. ఉప్పు ఉందా చూసేసి మళ్ళీ కావాలంటా కూడా మనం ఉప్పు కొద్దిగా కావాలా, అందుకోసం నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. ఇది ఒక 2 నిమిషం తెల్లు వస్తేనే చాలు. చూడండి, బాగా నూనె మొత్తం పైన వచ్చేసింది. చాలు. మనం పైన కొత్తిమీర ఆకు వేసి మొత్తం కలిసేటే కలిపి ఉడుచుకోండి. రెడీ అయిపోయింది. మనం పొయ్యి ఆర్పేస్తాం.
రుచి అయిన గుడ్డు సాల్నా రెడీ. నేను గుడ్డు సాల్నా ఎట్ట చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చేసేసి మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు